మరి ఉత్తరం చూద్దామండి. నల్గొండ నుంచి రాణి రాస్తున్నారు. ఇంట్లో గోపంచకం చల్లితే దోషాలు తొలగిపోతాయా, వివరించండి అంటూ రాస్తున్నారు. భూమికి మేదిని అని పేరు. ఆ పేరు ఎలా వచ్చింది అంటే మేధస్సు. అంటే మనకు మజ్జ అనేది ఏదైతే అంటామో, మెదడులో ఉండేటువంటి కొవ్వు ఏదైతే ఉందో దాన్ని మేధస్సు అంటాం అన్నమాట. ఇది మధుకైటభులను విష్ణుమూర్తి సంహరించిన తర్వాత వారి శరీరముల నుంచి మేధస్సు ప్రయాణం చేసి భూమంతా పరుచుకుంది. ఆ కారణంగా ఇది మేదినైంది, అంటే పూర్తి అపవిత్రం అన్నమాట. మనం మరో కోణంలో ఆలోచిద్దాం, భౌతికంగా ఆలోచిద్దాం. ఈ కథను పక్కన పెట్టిన మనకు ఇప్పటివరకు ఎన్ని కోట్ల జీవులు పుట్టుంటాయి, ఎన్ని కోట్ల జీవులు మరణించి ఉంటాయి. వాటిని అన్నిటినీ కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే శ్మశానం కాని అణువు ఉంటుందా? అంటే అన్ని కోట్ల జీవులు దీని మీద పోయినవన్నీ దీని మీదే కలిసిపోయాయి కదా. అందుకని ఇంత కూడా శ్మశానం లాంటిదే. అటువంటి అపవిత్రమైనటువంటి ప్రదేశంలో మనం ఏ మంచి పని చేద్దామన్నా కూడా పవిత్రతకు తగినది కాదు. పవిత్రత రావాలంటే ఏం చేయాలి అంటే ఆవు పేడతో అలకాలి, ముగ్గు పెట్టాలి, ఆవు పంచతం చల్లాలి, అప్పుడు పవిత్రత వస్తుంది అని చెప్పి అంటారు. దీన్ని భౌతిక దృక్కోణంలో కనుక ఆలోచన చేసినట్లయితే వర్తమాన కాలంలో ఈ పురుగు పడుతూ ఉంటుంది కదా మొక్కలకి, ఈ గోపంచతాన్ని కనుక చల్లినట్లయితే పురుగు పోతుంది. అంటే ఆరోగ్యానికి ఇది బాగా మంచి చేస్తోంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఆవు పైన పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల్లో మొత్తం భూమండలం మీద ఏ పశుపక్ష్యాదులు ఉన్నాయో వాటన్నిటికంటే కూడా రోగ నిరోధకమైనటువంటి శక్తి ఎక్కువ కలిగినదిగా ఆవు నిరూపితమై ఉంది. ఆ ఆవు నెయ్యి క్యాన్సర్ని కూడా నిరోధించేంతటి శక్తి కలిగినదై ఉంది. గుండెకు బలాన్ని చేకూర్చేదై ఉంది. పరిశోధనలో తేలింది ఆ విషయం. ఒక 100 ఎలకలకి క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టేసి 50 ఎలకలకి ఆవు నెయ్యిని పెట్టారు. ఇంకో 50 ఎలకలకి మామూలు ఇంకో ఆయిల్ ఏదో పెట్టారు. పెడితే ఈ మిగిలిన ఆయిల్స్ పెట్టినటువంటి దానికేమో ఎలకలకి క్యాన్సర్ పెరిగిపోయింది, కంతులు పెరిగిపోయాయి. ఈ ఆవు నెయ్యి పెట్టినటువంటి వాటికి మాత్రం అస్సలు క్యాన్సరే లేకుండా పోయింది. కాబట్టి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేటువంటి శక్తి వాటన్నిటిలోనూ ఉంది. కాబట్టి అది మనం చల్లడం ద్వారా భూమి మీద ఉండేటువంటి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు, ఇబ్బందికరమైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయో అవేమీ ఇబ్బంది పెట్టకుండా వ్యక్తిని పరిపూర్ణమైన ఆరోగ్యవంతునిగా ఉంచుతాయి. నిజానికి ఆరోగ్యం అంటే దానికి అసలు పేరు స్వస్థత అని. స్వస్థత అంటే అర్థం ఏంటి? స్వస్వరూప స్థితి అని. అంటే ఆరోగ్యము ఆధ్యాత్మికము వేరు కాదు. ఆధ్యాత్మికంలో ఏ పరమాత్మ తాను అనే భావనను గుర్తించడం జరుగుతుందో అది శారీరక మానసిక ఆరోగ్యముల యొక్క పరిపూర్ణతకు సంకేతం అన్నమాట. కాబట్టి ఈ ఆరోగ్య రూపంగా అనుకూలతలు సిద్ధించాలన్నా ఆవు పంచతం కావాలి. అలాగే ఆవు పంచతాన్ని లోపలికి కూడా తీసుకుంటారు. ఆ లోపలికి తీసుకోవడం వల్ల కూడా చాలా అనారోగ్యాలు నిరోధించబడుతున్నాయనేటువంటి విషయం ఆధునిక కాలంలో పరిశోధనల్లో నిరూపితమైంది. కాబట్టి శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి, వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పరిపూర్ణతకు అన్ని విధాలా ఉపకరించేటువంటి ఏకైక ద్రవ్యం ఆవు పంచతం. దాన్ని ఉపయోగించి తీరడం